ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. సింహరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతోంది. అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి. ఫిబ్రవరి 26 తర్వాత జరిగేది ఇదే. నిజం తెలిస్తే వణికిపోతారు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మీ ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే కనుక మీ యొక్క సింహరాశి వారు ఆ దేవత ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఈ యొక్క సింహరాశి వాళ్ళు నిజంగా అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడగలుగుతారు. ఈ వీడియో వారి కంటపడుతుంది. ఈ యొక్క రాశివారు ఏముందిలే అని పొరపాటును కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. దీని వలన మీరు ఎంతో ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోబోతున్నారు. దానివల్ల జీవితంలో ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప మార్పులు రాబోతున్నాయి. ఇక ఉన్నత స్థితిలోకి వెళ్ళబోతున్నారు. లేదంటే చాలా నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియో చూస్తారు. ఎందుకని అంటే కనుక ఈ యొక్క రాశివారి ఇంట్లో రహస్యంగా దేవత తిరుగుతుంది. పక్కనే తిరుగుతుంది. మీ పక్కనే కూర్చుంటుంది. వెన్నంటే మీ నీడలాగే మీ ప్రతి ఒక్క పనిలోనూ మీతో కూడా ఉంటుంది. మీ చుట్టూతా తిరుగుతుంది. మీకు చాలా రకాలైనటువంటి మీ జీవితంలో అద్భుతమైన వరాలను కురిపించడానికి ఈ దేవత మిమ్మల్ని క్షణం కూడా విడిచిపెట్టకుండా తిరుగుతుంది. తను కూడా మిమ్మల్ని చూడాలి అంటే మీరు కూడా ఆ విషయం తెలుసుకోవాలని చెప్పేసి ఆ దేవత ఏంటంటే పరితపిస్తుంది. ఎందుకని అంటే జీవితంలో ఎన్నో రకాల సమస్యల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మీరు పడినటువంటి కష్టాలను తొలగించడానికి ఈ దేవత మీ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఈ యొక్క సింహరాశి వారు గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఆ దేవత ఎవరో, వీరి ఇంటికి ఏ విధమైన అతిథిగా రాబోతుందో, ఈ దేవత ఎవరి చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంటుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారు చాలా తెలివైన వారు. ఇక ఈ రాశి వారు కూడా ఎంతో తెలివితేటలతో చాకచక్యంతో సమయస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఎంత మంచితనంగా ఉంటారో ఈ యొక్క రాశి వారు కొన్ని సమయాల్లో అంతే కోపాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. మనస్తత్వం చాలా దగ్గరగా ఉన్నా కూడా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వీరిని అర్థం చేసుకోవాలంటే చాలా దగ్గర వారైతేనే అర్థం చేసుకోగలుగుతారు. వీరి మనసులో ఏముందో కనిపెట్టడం కష్టం. అలాగే వీరు చేసే పనిలో చలాకీగా ఉండటం, శ్రద్ధ పెట్టి చేయటం, ఆ పనిని చక్కగా చేయటం, ఎదుటి వారితో కూడా చాలా గౌరవంగా ఉండడం వలన వీరైతే ప్రేమాభిమానాలను సొంతం చేసుకుంటారు. వీరిపైన ఎవరికైనా రెట్టింపు ప్రేమ కలుగుతుంది. ఒకసారి వీరిని ఎవరైనా ఇష్టపడితే వీరిని ఎప్పుడూ కూడా ఇష్టపడకుండా ఉండలేరనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశి స్త్రీలైనా పురుషులైనా కూడా అన్ని రకాలైన మనస్తత్వాలు ఉన్నవారు కలబోసి ఉంటారు. ఈ రాశి వారి యొక్క స్నేహితులు కూడా వీరిని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో వీరు ఆచితూచి ప్రవర్తిస్తారు. కొద్దిపాటి స్నేహంతోనే ఉన్నా కూడా వారిలో చాలా మంచివారు మాత్రమే ఉండేటట్లు చూసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి పట్టుదల, పంతాలు ఎక్కువనే చెప్పుకోవాలి. దైవ అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది. గొప్ప గొప్ప మహానుభావులందరూ ఈ రాశిలో జన్మించిన వారు అవుతూ ఉంటారు. ఇక ఏ రోజుకి ఆ రోజు మీరు కష్టం చేసి ఉండవలసి వస్తుంది. ఎందుకంటే మీకు చిన్నతనం నుంచి కష్టాలు సుఖాలు సరిసమానంగా చూసుకుంటూ పెరిగిన వారు. జీవితం మీకు పాఠాలను నేర్పిస్తూ వస్తుంది. ఇక మీరైతే కనుక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక వీరి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. కాబట్టి వీరు చాలా వరకు కూడా ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. చూడండి, చాలా మందికి ఈ యొక్క సింహరాశి వారికి మీరు గమనించుకున్నట్లయితే ఈ మధ్య మీకు చాలా వరకు కూడా పెద్ద పెద్ద ప్రమాదాలు చిటికలో తప్పినట్లు అయిపోతూ ఉంటాయి. ఆ క్షణం మీరు రక్షించబడినప్పుడు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఒక్కసారిగా తప్పించుకున్నాము, చిన్నపాటి ఇదితో తప్పించుకున్నాము అనుకుంటూ ఉంటారు. ఆ క్షణంలో మీరు బయటపడేలా చేసింది ఖచ్చితంగా ఆ దేవతే. ఈ దేవత మీ వెన్నంటే తిరుగుతూ మీ యొక్క కష్టాలను అలాగే మీ యొక్క ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నిట్లోనూ అడ్డుపడుతున్నారు. మీరంటే బయటపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నష్టపోవడం ఇంట్లో ఇష్టం లేదు. కాబట్టి ఇంట్లోనే మీ చుట్టూ ఈ దేవత తిరుగుతుంది. మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని ప్రతి క్షణం అంటి పెట్టుకొని వదిలిపెట్టకుండా బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఇలా ప్రతి ఒక్క చోట కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? అసలు ఈ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఆ దేవత ఎవరో కాదండి, మీ యొక్క కులదేవత. ప్రతి ఒక్కరికి కూడా ఒక కులదేవత అనేది ఉంటుంది. వాళ్ళ పెద్దవాళ్లను అడిగితే కనుక మీ యొక్క పెద్దవారు వారికి సంబంధించిన కులదేవత ఎవరో చెబుతారు. మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కాలాన్ని బట్టి మీరైతే కులదేవత అంటే ఎరుగని వారై ఉండొచ్చు. కానీ మీరైతే దూరపు బంధువులను కానీ అలాగే మీ పాత
తాత ముత్తాతలను కానీ అడిగి తెలుసుకున్నట్లయితే వంశపారంపర్యంగా మీకు వస్తున్నటువంటి కులదేవత మిమ్మల్ని ఆరాధించడానికి ప్రయత్నించడానికి మీరైతే అనుకూలంగా ఉండటానికి మీ వెన్నంటే తిరుగుతూ ఉన్నారు. మీ యొక్క ఆరాధన ఆ కులదేవతకి అనుకూలంగా ఉంటుంది. ఎంతో ఇష్టపడతారు. మీరు ఆ కులదేవతని పట్టించుకోకుండా మీరైతే విడిచిపెట్టేశారు. కానీ మీకైతే కనుక కులదేవత ఉన్నారు. ఆ కులదేవత ఎవరని తెలుసుకొని మీరు కనుక మీ కులదైవాన్ని ఇంట్లో ఆరాధిస్తే కనుక, మీరు ఆ కులదైవాన్ని ప్రతిష్ఠించుకుంటే కనుక, తరతరాలను చూసిన మీ పెద్దలందరినీ కనుక అడిగి తెలుసుకుంటే మీకు ఎవరనేది తెలిసిపోతుంది. దీని ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. మీ ప్రతి సమస్య నుంచి బయటపడతారు. అలాగే అమ్మవారికి కులదైవతకి ఎక్కువగా మీరైతే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, ఇంట్లో ఆరాధన పూజలు జరిపించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. మీ ప్రత్యర్థులపైన విజయాన్ని సాధిస్తారు. అలాగే ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మలచబడి మీరైతే జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.